లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు నీ కరుణా ఇది మాకు శరణని యాసతో నమ్మిన యదములకెల్లా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. ఎన్నిక సేయక ఏ పాపినైనను మన్నించి బ్రోచెడు మా దేవుడైనా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా ఆనందకర అనుభవాల మధ్య ఆయన లేఖనాలను ప్రతి ఉదయము ధ్యానం చేయడం ఆశీర్వాదకరం, ఆనందకరం. ఎందుకంటే ఆయనతో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆయన తోడు, ఆయన నీడ, ఆయన కాపరత్వం దినమంతయు మనకు అండగా ఉంటుంది. ఎటువంటి నలిగిపోయిన అనుభవాల మధ్య నీవు నేను ఉన్నప్పటికీ కూడా మనల్ని సేద తీర్చేవాడు ఆయన, మన చుట్టూ ఒక మహాదుర్గాన్ని నిర్మించేవాడు ఆయన. ఆ వాస్తవికతను జ్ఞాపకం చేసుకుంటూ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నాకు ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ప్రార్థించిద్దాం.
కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. మీ లేఖనాన్ని అనుసరించి ప్రభా అనుదినము ధ్యానం చేస్తుండగా మీరే మాకు బోధించమని, విశదపరచమని, మీ లేఖన సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని ముందుకు సాగటం మీ కృపదైత్యం వేడుకుంటూ 9వ కీర్తనలోని 10వ వచనం నుంచి మేము ధ్యానం చేయబోతుండగా ఆ అంశాలు మా జీవితాలకు మరి సేద తీర్చినట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు. సో ఈ మాట దావీదు చెప్పడానికి గల కారణం ఏంటంటే అతని స్వీయ అనుభవమే. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు, నలిగిన వారిని దృఢపరచువాడు ఆయన వారికి మహాదుర్గముగా ఉంటాడు. ఈ క్రమంలో ఆ సింహాసనాసీనుడైన దేవుడు ఆయనను నమ్ముకున్న బిడ్డల పట్ల ఎటువంటి భద్రత కలిగిస్తాడు, ఎటువంటి విడుదల కలిగచేస్తాడు అన్నదానికి 10వ వచనం గమనిస్తే, ఆయనను ఆశ్రయించు వారందరినీ నీవు విడిచిపెట్టు వాడవు కాదు. He will never leave us nor forsake us. చాలా శ్రేష్టమైన మాట. సో మనము ఆయన ఆశ్రయించుట అనేది మాత్రమే మన వైపు చేయాలి. ఒకసారి ఆయన ఆశ్రయంలోనికి వచ్చినప్పుడు 46వ కీర్తన మనకు జ్ఞాపకం ఉంది కండి. యెహోవా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెహోవా నాకు ఆశ్రయము, దుర్గము. ఆయన దుర్గాన్ని స్థాపించినప్పుడు ఆ దుర్గము దాటి ఏ శత్రువు కానీ, ఏ హాని కానీ, ఏ కీడు కానీ నీ మీదికి నా మీదికి రాదు. అలాగే ఆయన మనకు షీల్డ్, ఒక షెపర్డ్ లాగా, ఒక కాపర్ లాగా ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటాడు. కాబట్టి తనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. హీ నెవర్ లీవ్స్ us. మన కష్టాలు బట్టి, మన శ్రమలు బట్టి, మన బాధలు బట్టి, మన ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు వి ఫీల్ లైక్ ఆర్ఫన్స్. ఇంత శ్రమ వచ్చింది, దేవుడు నాకు సహాయం చేయలేదే, మరి ప్రార్థన చేస్తున్నాను నాకు విడుదల రాలేదే, విమోచన రాలేదే అంటూ కొన్నిసార్లు ఆ శ్రమ తీవ్రతను బట్టి మనం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అలాగే ఆ శ్రమ తీవ్రతను బట్టి కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు ప్రశ్నిస్తాం కూడా. మనమే కాదండి, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనం ప్రశ్నించిన భావాన్ని మనము గమనిస్తూ ఉంటాం. 42వ కీర్తనలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానమయ్యాయి. మై టీయర్స్ ఆర్ మై ఫుడ్ అండ్ డ్రింక్. ఎంతటి బాధను వ్యక్తపరుస్తూ ఆ బాధ కారణంటే నీ దేవుడు ఏమాయనని. మిగతా వారి విషయం కాదండి, దేవుని నమ్మి వెంబడించిన దావీదైతే దేవుని హృదయానుసారుడు. సో దావీదు జీవితంలో కలిగిన కష్టాలు ఇన్ని కాదు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఎన్నిక చేయబడి ఇతడు దేవుని నా హృదయానుసారి, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పబడిన ఆ క్షణం నుంచి, గొల్యాతును సంహరించిన ఆ క్షణం నుంచి దావీదు జీవితంలో ఏనాడు కూడా సుఖపడిన అనుభవాలు లేవు. సింహాసనాసీనుడు అయ్యేంత వరకు సౌలు ద్వారా, సింహాసనాసీనుడు అయిన తర్వాత బిడ్డల ద్వారా తన జీవిత కాలంలో ఆయన కంఫర్టింగ్ అనుభవాలు కలిగినట్లుగా మనకు అనిపిస్తుంది. నేను ఇక క్షేమంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఓకే అన్నీ తీరిపోయాయి అనే భావన దావీదు లైఫ్లో మనకు కనిపించదు. ఒకవేళ ఆ అంశాలు మనకు చరిత్రకారులు రాయలేదేమో తెలియదు, కానీ ఆయన పొందిన శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, ప్రాణభయంతో పారిపోయిన అనుభవాలు అవి మాత్రమే ఎక్కువగా వ్రాయబడ్డాయి. అవన్నీ ఎవరి జీవితంలో అంటే దావీదు జీవితంలో. దావీదు ఎవరంటే
దేవుని హృదయానుసారుడు. నీవలే నావలే ఒక సామాన్యుడు కాదు, హృదయానుసారుడు. కానీ అతనికున్న శ్రేష్టమైన కంఫర్ట్ అంటే దేవుడు నాకు ఒక మహాదుర్గముగా ఉన్నాడు, నాకు దుర్గముగా ఉన్నాడు, ఆయన విడిచిపెట్టువాడు కాడు. స్ట్రాంగ్ ఫెయిత్. ద మోర్ హీ experienced the sufferings and troubles and disturbances, he was strengthening his faith day after day. Strength. ఆ విశ్వాసాన్ని ప్రతిరోజు పెంపొందింప చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బికాస్ హిస్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టువాడు కాదు అంటూ, కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. నిన్ను గురించి తెలియని వారు తెలియని కాలంలో నిన్ను హత్తుకొని ఉండకపోవచ్చు, నమ్ముకొని ఉండకపోవచ్చు, విస్మరించి ఉండవచ్చు, విడిచిపెట్టి ఉండవచ్చు, లేకపోతే తోలనాడి ఉండవచ్చు. కానీ నీ నామం ఎరిగిన వారు, ద పవర్ ఆఫ్ దై నేమ్, మ్యాజెస్టీ, దేవుని నామములోని శక్తి, ఆ శక్తిని ఆశ్రయించిన వారు ఇక ఎన్నడూ కూడా ఆ శక్తిని, ఆ నామాన్ని విడిచి వెళ్ళరు. ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్ అబౌవ్ ఆల్ ది ఎర్త్. భూమి ఆకాశంలో ఎక్కడ కూడా అటువంటి అత్యున్నతమైన శక్తి. వచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆ శృంగారం అను దేవాలయానికి వెళ్తున్నప్పుడు కుంటి భిక్షకుడు ఆ దేవాలయం మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు వారి వద్ద ఏమైనా దొరుకుతుందని వాడిని తేరి చూచినప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచాడు. వాడు జీవిత కాలం అంతా వాడు ఆ దేవాలయం మెట్ల దగ్గరే ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ హీ కుడ్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలోకి ప్రవేశించగలిగాడు. ఎలా అంటే వాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వెళ్ళగలిగాడు. అంతకుముందు ఆ మెట్ల దగ్గర ఎంతకాలం నుంచి భిక్షగాడుగా ఉన్నాడు. వాడి స్థితి మారింది, వాడి గతి మారింది, వాడి జీవితం మారింది. సో అక్కడ వ్రాయబడ్డ మాట చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట, నీ నామము ఎరిగిన వారు, అనగా దోస్ హూ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ దై నేమ్, దే విల్ నెవర్ లీవ్ యూ. ఒకసారి ఆయన శక్తిని రుచి చూచిన తర్వాత, మన జీవితాల్లో కొన్ని కష్టాలు కలిగినప్పుడు, ఆ కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఆ విడుదల పొందినప్పుడు, ఆ అద్భుతాలు రుచి చూచిన తర్వాత, ఆ తర్వాత కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ గత కాలంలో మనల్ని కాపాడిన దేవుని యొక్క ఆ అనుభవం మరలా జ్ఞాపకం చేసుకుని, ఎస్, నిన్నటి దినములో నా జీవితంలో కలిగిన ఆ అనుభవంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు నాతో ఉన్నాడు. ఆ దేవుడే ఈనాడు కూడా నన్ను కాపాడుతాడు. ఆ దేవుడే ఈనాడు కూడా నన్ను కాపాడుతాడు. కొన్నిసార్లు సమస్యల్లో కృంగిపోవడానికి గల కారణం అంటే, ఆ గతంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన ఆ మేళ్లను విస్మరించి, ఆపత్కాలంలో ఆయన మనల్ని కాపాడిన విషయాన్ని మనం విస్మరించి, మనము మన సొంత ప్రయత్నాలు చేసి కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి అక్కడ రాయబడ్డ మాట, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. దే విల్ నాట్ లీవ్ యూ బికాస్ దేర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ will definitely strengthen their faith. గత కాలం ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. సమస్య లేని కాలం అంటూ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. శ్రమలు, ఇబ్బందులు, బాధలు, బలహీనతలు ఎప్పుడు ఎవరిని ఆవరిస్తాయో తెలియదు. అటువంటి అనుభవాల మధ్య, అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కృంగిపోకుండా, కూలిపోకుండా ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. గతంలో నా జీవితంలో నా దేవుడు నన్ను ఏ రీతిగా కాపాడాడు. ప్రతి వ్యక్తి కూడా, ఇతరులను కాదండి, నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకో. వారి జీవితంలో సాక్ష్యాలు కొంత మన విశ్వాసాన్ని పెంపొందింప చేయవచ్చేమో, కానీ వ్యక్తిగతంగా నీవు పొందిన ఆ ఆదరణ కానీ, నెమ్మది కానీ, విడుదల కానీ, నీ జీవితమే నీకు సాక్ష్యం కావాలి. నీ జీవితమే నీకు సాదృశ్యం కావాలి. నీ జీవితమే నీతో మాట్లాడాలి. నీ జీవితమే నీ విశ్వాసాన్ని పెంపొందించేయాలి. నీ జీవిత సాక్ష్యం
ఎవ్రీబడి హ్యాస్ సర్టన్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని విస్మరించి ఉండొచ్చు, కొన్ని మర్చిపోయి ఉండవచ్చు, కానీ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ వీ నీడ్ టు రికలెక్ట్. మనం వెనక్కి చూసుకోవాలండి, వెనక్కి చూసుకోవాలి. నా వ్యక్తిగత జీవితంలో మరి ఈనాడు ఇంత కాన్ఫిడెన్స్గా ఉండగలిగాను దానికి కారణం అంటే నేను చాలా చాలా అనుభవాల మధ్య నలిగి 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 ఆ నలగొట్టబడిన ప్రతి అనుభవంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నలగొట్టబడిన ప్రతి అనుభవంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. సో దేవుని శక్తిని రుచి చూచిన అనుభవాలే నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఆ శక్తిని రుచి చూచిన అనుభవాలే ఏది జరిగినా దేవుని చిత్తమే. నన్ను కాపాడిన దేవుడు, నన్ను పోషించే దేవుడు, నన్ను భద్రపరిచే దేవుడు. కాబట్టి రేపటి గురించిన చింత దేవుడు ఎందుకో సంభవం నాలోంచి తీసివేశాడు. రేపు ఏమి జరుగుతుందన్న చింత ఏమాత్రం లేశమాత్రం కూడా లేకుండా చేశాడు. అలాగే రేపటి గురించి దాచుకోవాలి అనే భావన కూడా ఇవ్వలేదు. నేను స్ట్రాంగ్గా చెప్పగలిగిన ఒక ఫెయిత్ స్టేట్మెంట్ ఏంటంటే, బాగా స్ట్రాంగ్గా చెప్పగలిగింది, కాన్ఫిడెన్స్తో చెప్పగలిగింది, ఐ నెవర్ ర్యాన్ ఆఫ్టర్ ద మనీ. డబ్బు వెనక నేను ఎప్పుడూ పరిగెత్తలేదు. దేవుని మందిరములో నిలబడి ప్రజలను ప్రోత్సహించను, ప్రేరేపించను. దేని కొరకంటే ప్రభు పని కొరకు ప్రోత్సహించాను. అలాగే కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రోత్సహించాను, వారికి సహాయం చేయండి. ఎప్పుడు నా సొంత అక్రల గురించి నేను దేవుని వేదికను దుర్వినియోగించింది. అలాగే ఈ కార్యక్రమాలు చాలా వరకు వీడియో ద్వారా వెళ్తున్న కార్యక్రమాలు యూట్యూబ్లో మానిటైజేషన్ చేస్తే నిన్ననే నాకు మెసేజ్ వచ్చింది, యు ఆర్ ఆఫర్డ్ 20,000 రూపీస్. అనగా ఎక్లేషియా వీడియోస్కి మనము కమర్షియల్ పర్మిషన్స్ ఇస్తే వారు డబ్బులు ఇస్తారు, చాలామందికి ఇస్తారు. దానికి ప్రతిగా మన వీడియోల్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారం వేసుకుంటారు. ఎక్లేషియా వీడియోలో ఎప్పుడన్నా వ్యాపార ప్రకటన చూసారా మీరు? ఎందుకంటే మనము అటువంటి అనుమతి ఇవ్వలేదు. డబ్బు కోసం మనము మన ఛానల్ని ఎవరికి తాకట్టు పెట్టలేదు. కాబట్టి మన ప్రోగ్రామ్స్ దేంట్లో కూడా వ్యాపార ప్రకటనలు రావు. అలాగే కింద భాగంలో మరి మీ డొనేషన్స్, మీ విరాళాలు ఇవ్వండి అంటూ యాచించిన అనుభవాలు పడతాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఐ నెవర్ ర్యాన్ ఆఫ్టర్ ద మనీ, బట్ ఆల్వేస్ ద మనీ రన్స్ బిహైండ్ మీ. నేను ప్రయత్నించిన లేకపోతే ప్రపోజ్ చేసిన ప్రతి ప్రయత్నం వెనక అవసరమైన నిధులను దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. మన ఆలయమే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను దాని వెనక పరిగెత్తలేదు, కానీ అది నా వెనక పరిగెత్తి అంతటి అద్భుతమైన అనుభవాలు రుచి చూసిన తర్వాత ఇంకా ఎందుకండి చింత చెప్పండి, ఇంకా ఎందుకండి బాధ? ఒకవేళ బలహీనత బట్టి లోకం విడవాల్సి వస్తే ఎప్పుడైనా విడవాలి, ఈరోజు కాకపోతే రేపు. ఒకటి మాత్రం వాస్తవం, సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎప్పుడో తెలియదు కాబట్టి, ఆ గడియ మనకు తెలియదు కాబట్టి. సో ఒక వాస్తవం ఏంటంటే, నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు ప్రభువా, నువ్వు ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టవు. నువ్వు ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవు. ఇక్కడ మాత్రమే కాదు, సమాధిలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. సమాధిలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. సమాధి కవతల మరొక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలోనికి మనం నడిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రపంచానికి మార్గం ఆయన. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. కాబట్టి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యమంటాడు చూసా దావీదు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టమంటాడు. సో దెర్ ఈస్ నో ప్లేస్ వేర్ ఐ కెన్ హైడ్. నేను ఒంటరిగా ఉన్నాను లేకపోతే నేను దాక్కోగలను అని భావించబడే ప్రదేశం అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు. ఆయనకు మరుగైన స్థలము, ఆయన మన చేతిని విడిచిపెట్టే స్థలం ఏదైనా ఉంది అంటే అది పాతాళమే. ఆ మార్గంలో మనం ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని విడిచిపెడతాడు. కానీ ఆ మార్గం చేరేంత వరకు ఆయన మన వైపు చూస్తూనే ఉంటాడు. ఆ మార్గం నుంచి మారేంత వరకు ఆయన మన వైపు చూస్తూ ఉంటాడు.
ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపించారు. మాకు ఇచ్చిన స్ఫూర్తిని బట్టి, ప్రేరణ బట్టి స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనతా మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.